హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ 13. సుమన్ మాటలతో కోపంగా ఉన్న సౌరభ్ అతని గొంతు మీద కాలు పెట్టి, ఏమన్నావు? నేను వదిలేసిన తర్వాత నా భార్య నన్ను వదిలి నీ దగ్గరకు వస్తుందా? ఒకసారి ఆమె ముందే ఆ మాట చెప్పి చూడు. చెప్పుతో కొట్టకపోతే అప్పుడు చూడు. ఆమె బయటికి అమాయకంగా కనిపించవచ్చు, కానీ ఆమె పెద్ద రాక్షసి. ఒకసారి ఆమె ముందు ఇలా పిచ్చి మాటలు మాట్లాడి చూడు. నీ 2 పళ్ళు ఊడగొట్టకపోతే ఈ సౌరభ్ భార్య కాదు. ఇంకా ఏమిటి, ఆమె నన్ను చీ అంటుందా? నువ్వే అలా చేయిస్తావా? నీకు చాలా ఆశలున్నాయి కదా. పగలు మొత్తం పడుకున్నావంటే ఇలాంటి పగటి కలలే వస్తాయి. కానీ ఇక నీ జీవితంలో కలలు రావు. ఎందుకంటే నిన్ను శాశ్వత నిద్రలోకి పంపిస్తాను కదా. ఇంతకాలం నా తండ్రి రక్తం పంచుకున్న వాడివని, నాకంటే చిన్నవాడివని జాలిపడి నిన్ను వదిలేశాను. కానీ నువ్వు చిన్నవాడివి కాదు, బాగా పెరిగిపోయి అహంకారిగా తయారయ్యావని నీ మాటల్లోనే తెలుస్తోంది. ఖచ్చితంగా నీ అహంకారాన్ని త్వరలోనే నేను కరిగిస్తాను. ఇంకోసారి నా భార్య పేరు కూడా నీ నోటి నుండి రావడానికి ముందే నీకు వణుకు పుట్టేలా చేస్తాను అని చెప్పి మెడపై కాలు ఉండటం వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతూ చచ్చే స్థితికి చేరుకున్న సుమన్ని చూసి కాస్త జాలితో కాలు తీసి అతని పక్కన కూర్చున్నాడు సౌరభ్. సౌరభ్ కాలు తీసిన వెంటనే గట్టిగా శ్వాస తీసుకుంటున్న సుమన్ని చూసి చెంపలపై తట్టి, ఇంతసేపు ఇంతగా తడబడినా నా కాలుని తీసేయలేకపోయావు, కానీ నా మాటలు మాత్రం పెద్దవిగా మాట్లాడుతున్నావు. నీకంత ధైర్యం ఉంటే నిజంగా నువ్వు మగాడివైతే నేరుగా నాతో తేల్చుకో. ఇలా ఆడదాని వెనుక దాక్కొని ఆమె పేరు చెప్పుకొని నాకు ఫోన్ చేసి బెదిరించడానికి కాదు అని వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు సౌరభ్. నీ అమ్మని, నీ నాన్నని చావు అంచుకు తీసుకెళ్ళింది నేనే. నువ్వు నా ముందు బచ్చావి. నా నాన్న ఇచ్చిన ఆస్తితో సుఖంగా జీవించాలంటే నోరు మూసుకొని ఎలా వచ్చావో అలా వెళ్ళి ముందు చదువు పూర్తి చేసుకొనిరా. లేకపోతే ఇలా నా మీదకొస్తే ఏది కత్తిరించాలో అదే కత్తిరిస్తాను అని చల్లగా హెచ్చరించి లేచాడు సౌరభ్. వెంటనే లేచిన సుమన్ సౌరభ్ని పిలిచి, ఇప్పటి వరకు నేను ప్రేమతోనే ఆమెను నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఎంతగా భార్య అని తిరుగుతున్నావో అదే నీ భార్యను నా భార్యగా చేసుకొని చూపిస్తాను. మా అమ్మ ఎలా నీకు మీ అమ్మ నాన్నల్ని దూరం చేసిందో అలాగే నీకు మిగిలిన ఈ ఒక్క బంధమైన నీ భార్యను కూడా నేను దూరం చేస్తాను. నువ్వు మళ్ళీ అనాథవని తెలుసుకునేలా చేస్తాను. కావాలంటే నీ భార్య నా వైపు రాకుండా కాపాడుకో అని గంభీరంగా అన్నాడు సుమన్. దానికి సౌరభ్, నువ్వు నన్ను రెచ్చగొట్టి నా భార్యపై కన్నేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? అసలే నేను స్టాటిస్ట్ని. నేను ఎప్పుడు ఏ మూడ్లో ఉంటానో నాకు కూడా తెలియదు. ఇలా నాతో ఛాలెంజ్ చేశావు కాబట్టి నా భార్య దగ్గరకు వచ్చావంటే నీ శరీరంలోని ఎముకలన్నీ విరగ్గొట్టి నీ శరీరాన్ని పిచ్చి కుక్కలకు ఆహారంగా పెడతాను అని గంభీరంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సౌరభ్. అతను వెళ్ళిన తర్వాత అదంతా దూరంగా ఉండి చూస్తున్న సుమన్ స్నేహితులంతా దగ్గరకు వచ్చి, ఎవర్రా అతను మాస్క్ వేసుకొని వచ్చి నిన్నెందుకు కొట్టాడు? దెబ్బ బలంగా తగిలిందా అని అడిగారు. వారి స్వరంలో బాధ కంటే వ్యంగ్యమే ఎక్కువగా ఉండటంతో అవమానంతో కోపంగా సుమన్ అందరినీ తోసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే అక్షిత లోపలికి వెళ్ళింది. చాలాసేపైన సౌరభ్ ఇంకా లోపలికి రాకపోవడంతో ఏంటి ఇంతసేపైనా ఇంకా రాలేదు అని అనుకొని బయటకొచ్చి చూసేసరికి గేట్ దాటి వెళ్తున్న సౌరభ్ కారు కనిపించింది. బయటకు వెళ్తున్నాడా? కనీసం ఇంట్లోకైనా రాలేదు. ఈ మనిషి నాకు ఎప్పటికీ అర్థం కాడు అని నిట్టూర్చి లోపలికి వెళ్ళింది. సోఫాలో కూర్చొని సౌరభ్ కారులో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, అతనికి నాపై ప్రేమ ఉన్నా ఎందుకు బయటకు చూపించాడు? అతని ఉద్దేశం ఏంటి? ఒకవేళ పిల్లలు పుట్టిన వెంటనే నిజంగానే నన్ను పంపించేస్తాడా అని ఆలోచించగానే అక్షిత కళ్ళలో నీళ్ళొచ్చాయి. వెంటనే సౌరభ్ తనపై చూపించే హక్కు గుర్తొచ్చి, లేదు, అతను నన్ను వదిలిపెట్టాడు. అతని కోపం అంతా పైనే. ఎవరో నన్ను చూసినా కూడా తట్టుకోలేడు. అలాంటి నన్ను దూరం చేస్తాడట అని తనలో తాను నవ్వుకొని, అసలు ఇతను ఇంత హఠంగా ఉండటానికి కారణమేంటో తెలుసుకోవాలి అని అనుకుంది. సరే, అది తర్వాత చూద్దాం. నేను మళ్ళీ కాలేజీలో చేరాను కాబట్టి స్వీట్ చేయాలి అని ఆనందంగా కిచెన్లోకి వెళ్ళి పాయసం చేయడం మొదలుపెట్టింది. 20 నిమిషాల తర్వాత పాయసం రెడీ అయింది. చివరగా కాజు బాదం నెయ్యిలో వేయిస్తున్న సమయంలో సుమన్కి గుణపాఠం చెప్పి ఇంట్లోకి వస్తున్న సౌరభ్కి కిచెన్ నుంచి వస్తున్న నెయ్యి వాసన తగిలింది. ఏంటిప్పుడు ఇదేం చేస్తుంది అని అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పాయసం పూర్తి చేసి ఒక బౌల్లో వేసుకొని బయటకు వచ్చిన అక్షిత సోఫాలో కూర్చున్న సౌరభ్ని చూసి, సౌరభ్ గారు వచ్చారా? మీకోసం స్వీట్ చేశాను అని చెప్పింది. అప్పుడు సౌరభ్, ఆహా ఏం టైమింగ్ నీది, పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ సెలబ్రేషన్ అన్నాడు.
దానికి అక్షిత అమాయకంగా ఏం సెలబ్రేషన్ సార్ అని అడిగింది. అప్పుడు సౌరభ్, ఇప్పుడే ఒకరిని బాగా కొట్టొచ్చాను, ఆ ఆనందంలో స్వీట్ తినాలి, రా కూర్చో నీకు తినిపిస్తాను అన్నాడు. దానికి అక్షిత భయంతో ఎవరినో కొట్టారా అని అడుగుతూ అతని శరీరం మొత్తం గమనించింది, అతనికి ఎక్కడైనా గాయమైందేమో అని. అక్షితను సౌరభ్ ఒక్కసారిగా తన ఒడిలోకి లాగి ఆమె మెడ దగ్గర ముద్దు పెడుతూ, ఏంటి ఇలా చూస్తున్నావు, నన్ను చూసి టెంప్ట్ అవుతున్నావా అని చెవిలో అన్నాడు. అతని వేడి శ్వాస తగిలిన వెంటనే ఆమె ఒళ్ళు జలధరించింది. మనసు అయోమయంగా మారి చేతిలో ఉన్న కొంగు అంచును పట్టుకుంది. అతను ఒక చేతిని ఆమె నడుంపై పెట్టి గట్టిగా పట్టుకొని, నేను అడిగితే వెంటనే జవాబు ఇవ్వాలి అని నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు మౌనంగా ఉన్నావు అని గట్టిగా నడుము నొక్కాడు. మీరు ఎవరినో కొట్టారని చెప్పారు కాబట్టి మీకు ఎక్కడైనా గాయం అయిందేమో అని భయపడ్డాను అని చెప్పింది. నేను చేత్తో ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు, పైపైగా వార్నింగ్ మాత్రమే ఇచ్చాను అన్నాడు. అప్పుడు అక్షిత, మరి ఎముకలు విరిచానని అన్నారు కదా అని అడిగింది. ఎముకలు విరవడానికి చేతులు అవసరం లేదు, నా దగ్గర వేరే టెక్నిక్ ఉంది. సరే అది వదిలేయ్, నువ్వు స్వీట్ చేశానని చెప్పి నా ఒడిలో సెటిల్ అయిపోయావు అని చెప్పి ఆమె మెడ దగ్గర మెల్లిగా కొరికాడు. అప్పుడు అక్షిత, నన్ను వదిలేస్తే నేను వెళ్ళి తీసుకొస్తాను అంది. నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి, నువ్వు నేను అడిగిన వెంటనే జవాబు చెప్పాలి కదా, అది తప్పు కదా, తప్పు చేసే శిక్ష ఉండాలి కదా అంటూ తన పెదవులను ఆమె పెదవులతో కలిపాడు. కానీ ఈసారి అతని ముద్దు చాలా మృదువుగా ఉండటంతో అక్షితకు ఏదో ప్రమాదం జరుగుతుందనే భావన కలిగింది. అయినా బయట సుమన్తో జరిగిన కోపమంతా ఆమెను చూసిన వెంటనే తగ్గిపోవడంతో సౌరభ్ ఇంకా ప్రేమగా ముద్దు పెడుతూ ఉండిపోయాడు. కొంతసేపటి తర్వాత ఆమెను వదిలేశాడు. అవును, మనిద్దరం విడిపోయాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సౌరభ్. ఆ ప్రశ్నతో అక్షిత కోపంగా, అవును చేసుకోవాలి కదా, లేకపోతే జీవితాంతం ఒంటరిగా ఉండాలా అని చెప్పింది. వెంటనే సౌరభ్లో ఉన్న మృదుత్వం అంతా పోయి కోపం పెరిగి ఆమె పెదవులను గట్టిగా గాయపరిచాడు. అతనికి సుమన్ మీద ఉన్న కోపం ఆమె రక్తంతో తగ్గుతున్నట్టుగా ఆమెను మరింతగా గాయపరుస్తూ రక్తం వచ్చేలా చేశాడు. అక్షిత కూడా నొప్పితో అతని వెన్నుపై గోర్ల ఘాట్లు పెట్టింది. కొంతసేపటి తర్వాత ఆమెను వదిలి, ఇప్పుడు చెప్పు, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అక్షిత నొప్పితో, మీరు నన్ను వదిలేస్తానని మీరు చెప్తున్నారు కదా, అయితే నేను ఒంటరిగా ఉండాలా అని ఏడుస్తూ అంది. నువ్వెప్పటికీ నా భార్యగానే ఉండాలి, నేను వదిలేసిన నా ఆస్తిని ఎవరైనా తాకితే సహించను అని ఆమె నడుమును గట్టిగా పట్టుకొని, నేను ఉండాల్సిన చోట వేరొకరు ఉంటే నిన్ను పాతిపెట్టి అతనికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని వికృతంగా నవ్వాడు సౌరభ్. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నందుకు నన్ను మీ ఆస్తి అంటున్నారు, మరి మీరు నన్ను వదిలేసిన తర్వాత కూడా నేను మీ ఆస్తినేనా అని అమాయకంగా అడిగింది. దానికి సౌరభ్, నేను వదిలిన తర్వాత మాత్రమే కాదు, నీ చివరి శ్వాస వరకు నువ్వు నా ఆస్తివే, నీ శ్వాస మీద కూడా నీకు హక్కు లేదు, నీకెప్పుడు శ్వాస ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఆపాలి, ఎంతసేపు ఆపాలి అన్నీ నా ఇష్టం, నా అనుమతి లేకుండా నీలోని శ్వాస మాత్రమే కాదు, నీ శరీరంలో నీ తల మీద ఉన్న ఒక్క వెంట్రుకను కూడా కత్తిరించలేవు, నీ మీద, నీ శరీరం మీద, నీ జీవితంపై పూర్తి హక్కు వేసింది నేనే అని గంభీరంగా అన్నాడు. దానికి అక్షిత, సరే సౌరభ్ గారు, నేను వెళ్ళి స్వీట్ తీసుకురావాలా అని మెల్లగా అడిగింది. దానికి సౌరభ్, ఆగు పిచ్చిదానా అని ఆమెను పైనుంచి కింద వరకు చూసి, కిచెన్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు స్నానం చేశావా అని అడిగాడు. ఆమె లేదని చెప్పగానే, చీచి, ఎన్నిసార్లు చెప్పాను నాకు శుభ్రత అంటే ఇష్టమని, చాలాసేపు కిచెన్లో వేడికి ఉండుంటావు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా తినాలి, ముందు వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత తినిపించు అని గట్టిగా అన్నాడు. అక్షిత అతని ఒడిలో నుంచి లేచి, మీరు మీ చేత్తో తినడానికి నేనెందుకు స్నానం చేయాలి అని కళ్ళతో నవ్వుతూ అడిగింది. దానికి సౌరభ్ ఒక కనుబొమ్మ ఎత్తి, మాటలు ఎక్కువ అవుతున్నాయి, నా ముందే తెలివిగా మారాలని చూస్తున్నావా, సమాధి చేస్తాను, ఎందుకంటే నువ్వు స్నానం చేసి వచ్చిన తర్వాత చెప్తాను, కాదు చూపిస్తాను అని అన్నాడతను. అతని మాటలకు సిగ్గుతో అక్షిత గదిలోకి పరిగెత్తింది. ఆమె వెళ్ళగానే సౌరభ్ మళ్ళీ సీరియస్ అయ్యి సుమన్ గురించి ఆలోచిస్తూ కోపంతో ఉడికిపోయాడు. కొద్దిసేపు ఆలోచించి అతన్ని ఏం చేయాలో నిర్ణయించుకొని చిరునవ్వు నవ్వాడు. అదే సమయంలో స్నానం చేసి నేరేడు రంగు చీర కట్టుకొని తన అందంతో మెరిసిపోతూ అక్షిత బయటకొచ్చింది. మోకాళ్ళ వరకు ఉన్న జుట్టును ముందుకు వదిలేసినప్పుడు అది ఆమె ఛాతి దాటి నడుంపై పడుతూ సౌరభ్ చూపుని ఆపేసింది. ఒక్క క్షణం పాటు చుట్టూ ఉన్నదంతా మర్చిపోయి ఆమెనే చూస్తూ నిలిచిపోయాడు. 2 నిమిషాల తర్వాత అతని దగ్గరకొచ్చిన అక్షిత అతను అలాగే నిలబడినట్టు చూసి సౌరభ్ గారు అని అతని చెవికి దగ్గరగా పిలిచింది. అప్పుడు అతను తేరుకొని ఆమెను దగ్గరగా చూసి, ఏంటి టెంప్ట్ చేస్తున్నావా అని అడిగాడు. అక్షిత అమాయకంగా, నేనేం చేశాను సార్ అని అడిగింది. ఇదే టెంప్ట్ చేయడం అని నీకు తెలుసు, నాకు కూడా తెలుసు అని అన్నాడు.
అక్షిత నాకు అర్థం కావడం లేదు సార్, స్వీట్ తీసుకురావాలా అని ముద్దుగా అడిగింది. ఆమె పెదవులను ముద్దు పెట్టుకొని తీసుకురా, కానీ ఇక్కడికి కాదు గదిలోకి తీసుకురా అని గది వైపు నడుస్తూ అన్నాడు సౌరభ్. ఇక సౌరభ్ చేత కొట్టించుకున్న సుమన్ కారును వేగంగా నడుపుకుంటూ నేరుగా ఇంటికి వెళ్ళాడు. కోపంతో ఇంటికొచ్చిన కొడుకు రూపం చూసి కొంచెం అనుమానం వచ్చిన రాధ సుమన్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది నాన్న, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగింది. కానీ ఆమె మాటలను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిన సుమన్ తన గదిలోకి వెళ్ళి తలుపును బలంగా మూసేశాడు. మంచంపై కూర్చొని మద్యం తాగుతున్న సుమన్కు అక్షితను తన దగ్గరకు రానివ్వను అన్న సౌరభ్ మాటలు గుర్తుకొచ్చి కోపంతో మండిపోయాడు. వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్టు ఒక నెంబర్కి కాల్ చేసి అక్షితకు సంబంధించిన ప్రతి విషయము సాయంత్రం లోపల తనకు తెలియాలి అని ఆదేశించాడు. ఇక కాల్ కట్ చేసిన తర్వాత వక్రంగా నవ్వుతూ, అక్షిత నాదే, ఆమెను పొందడానికి నేను ఏదైనా చేస్తాను. సౌరభ్, నువ్వు చెప్పినట్టు ఆమె నా ప్రేమకు లొంగకపోతే సామదాన భేద దండోపయోగాలన్నీ ఉపయోగిస్తాను, కానీ ఆమెను మాత్రం వదలను అని అనుకుంటూ మిగిలిన బాటిల్ను ఒకేసారిగా ఖాళీ చేశాడు. సుమన్ గది నుండి వస్తున్న శబ్దాలు, కేకలు అన్నీ బయట నుండి వింటున్న రాధ ఒక్కసారిగా లోపల నుండి పెద్దగా నవ్వు వినిపించడంతో ఈ కాగలేక తలుపు బలంగా తట్టింది. ఎవరు అని అడిగిన సుమన్కు, నేను అమ్మను అని రాధ చెప్పింది. మామ్, డోంట్ డిస్టర్బ్, జస్ట్ గో ఫ్రమ్ హియర్ అని అన్నాడు. ఏమైంది నాన్న, నీ గది నుండి ఆ శబ్దాలు, నవ్వు ఎందుకు వస్తున్నాయి, ఏం జరుగుతుంది లోపల అని అనుమానంగా అడిగింది. మామ్, ఐఎమ్ నాట్ ఏ కిడ్, డోంట్ ఇరిటేట్ మీ, లీవ్ మీ అలోన్, జస్ట్ గో ఫ్రమ్ హియర్ అని అసహనం, కోపం, మత్తు కలిసిన స్వరంలో అన్నాడు సుమన్. కానీ రాధకు కేవలం కోపమే వినిపించి, సరే ఇప్పుడు వెళ్తాను, కానీ కొద్దిసేపట్లో నువ్వే కిందకి రావాలి, లేకపోతే మళ్ళీ వస్తాను, నువ్వు ఇంకా భోజనం చేయలేదు అని చెప్పి రాధ నెమ్మదిగా కిందికి వెళ్ళిపోయింది. బయట నుండి మళ్ళీ తల్లి పిలవడం లేదని చూసి రాధ వెళ్ళిపోయిందని నిర్ధారించుకొని ఖాళీ బాటిల్ని పడేసి తడబడుతూ వెళ్ళి అక్షిత ఫోటోను మంచంపై పెట్టుకొని దాని మీద పడుకున్నాడు. లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్. కొద్ది రోజుల్లో ఫోటోలో ఉన్న నువ్వు ఇక్కడే ఉండేలా, నిజంగా ఇక్కడే ఉండేలా చేస్తాను. నా ప్రేమ వర్షంలో నిన్ను తడిపి ముద్దాడుతాను. ట్రస్ట్ మీ డార్లింగ్ అని ఫోటోకు ముద్దు పెట్టి మిస్ యూ డార్లింగ్ అని చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయాడు సుమన్. మరోవైపు 15 నిమిషాల తర్వాత సౌరభ్ స్నానం చేసి క్యాజువల్గా దుస్తులు వేసుకొని తల తుడుచుకుంటుండగా అక్షిత లోపలికొచ్చింది. పాయసం ఒక గిన్నెలో వేసి నెయ్యిలో వేయించిన కాజు, బాదం, ద్రాక్షతో అలంకరించి ఆ గిన్నెను ఒక ట్రేలో పెట్టుకొని తీసుకొచ్చింది అక్షిత. బూడిద రంగు టీషర్ట్, నల్ల రంగు ట్రౌజర్లో తడి జుట్టు నుండి నీరు నుదుటిపై పడుతూ హాట్ లుక్తో కనిపిస్తున్న సౌరభ్ని చూస్తూ కన్ను కూడా ముయ్యకుండా అలాగే నిలబడిపోయింది అక్షిత. నెయ్యి వాసన ముక్కుకు తగిలిన వెంటనే సౌరభ్కు చిన్నప్పుడు తన తల్లి చేసిన పాయసం గుర్తొచ్చింది. కళ్ళను మూసుకొని ఆ వాసనను ఆస్వాదించి కళ్ళను తెరిచి పాయసం గిన్నెతో నిలబడి ఉన్న అక్షితను చూసి, పాయసం రుచి అద్భుతంగా ఉంది అన్నాడు. మీరు ఇంకా తినలేదు కదా, ఎలా చెప్పారు అని అక్షిత అడిగింది. ఎలా అంటే అంటూ ఒక్కసారిగా ఆమె నడుం పట్టుకుని తన వైపు లాగాడు. అకస్మాత్తుగా లాగడంతో పాయసం ఎక్కడ పడిపోతుందో అని గిన్నె ఉన్న చేతిని దూరంగా చాచి మరో చేత్తో సౌరభ్ టీషర్ట్ను గట్టిగా పట్టుకొని భయంతో కళ్ళు మూసుకుంది. కానీ ఆమె అనుకున్నట్టు ఏం కాలేదు. విచిత్రంగా గిన్నె పడిపోలేదు. ఎందుకంటే గిన్నె ఉన్న చేతి కింద తన చెయ్యి పెట్టి గట్టిగా పట్టుకొని మరో చెయ్యి ఆమె నడుంపై ఉంచాడు సౌరభ్. అక్షిత నెమ్మదిగా కళ్ళను తెరిచి తన చేతిలో ఉన్న గిన్నె వైపు చూసి, అబ్బా పడిపోలేదు అని ఊపిరి పీల్చుకొని, ఏమండి సౌరభ్ గారు, ఇలా ఒక్కసారిగా లాగితే ఎలా, మీకోసం కష్టపడి చేసిన పాయసం అంతా పడిపోతుందేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని కోపంగా చెప్తూ అతని నుండి దూరంగా కావడానికి ప్రయత్నించింది. ఏ డస్కి, నాపైనే అరుస్తున్నావా అని కనుబొమ్మలు ఎత్తి అడిగాడు సౌరభ్. అది కాదు అని అక్షిత అనబోతుండగా, ఏయ్ సైలెంట్గా ఉండు, పాయసం చేశాను, తినిపిస్తాను అని ఆశపడ్డది నువ్వే కదా, పాపం పిచ్చి డస్కి అని అనుకొని ఒక ఛాన్స్ ఇస్తే తీసుకొచ్చి తినిపించడం మానేసి నా ఇంత మంచి మనసు అర్థం చేసుకోకుండా నాపైన గొంతెత్తుతున్నావా? అంటే ఈ మధ్య నిన్ను పనిష్ చేయలేదని నాపై అరుస్తున్నావా? నో డస్కి, ఇది నేను అస్సలు భరించను, ఇకపై ఇలా చేయకూడదంటే నీకు పనిష్మెంట్ తప్పదు అంటూ తన చేతుల్లో నలుగుతున్న ఆమె నాజూకు నడుమును బిగించి చెప్పాడు. దాంతో అక్షిత భయపడిపోయి అమాయకంగా చూస్తుంది. పాపం డస్కి నిజంగానే భయపడిపోయి చూస్తుంది అని అనుకొని, సరే ముందు తినిపించు, పనిష్మెంట్ గురించి తర్వాత ఆలోచిద్దాం అంటూ ఆమెను తన తొడ మీద కూర్చోబెట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు సౌరభ్. సౌరభ్ తొడపై సౌకర్యంగా కూర్చున్న అక్షిత స్పూన్తో పాయసం తినిపించింది. ఇక పాయసం తిన్నాక ఆమెను అలానే హత్తుకొని బెడ్ మీద పడుకున్నాడు సౌరభ్.
అతను నిద్రపోయాడని గ్రహించిన అక్షిత అతన్ని పక్కకు జరపడానికి ప్రయత్నించగా నాగుపాములాగా ఆమె నడుమును చుట్టుకున్న అతని చేతులు మరింత బిగించి, ఏ డస్కి, ఎందుకు కదిలి డిస్టర్బ్ చేస్తున్నావు, కదిలితే చంపేస్తాను అంటూ మరింత బిగించి ఆమెను కౌగిలించుకొని నిద్రపోయాడు. అరగంట పాటు ఆ ఐరన్ బాడీ కింద చిన్న కుక్కపిల్లలను అడిగిపోయిన అక్షిత ఇక తట్టుకోలేక నెమ్మదిగా అతని గట్టి కౌగిలి నుంచి జారిపోతూ బయటపడింది. పూర్తిగా నిద్రలో ఉన్న సౌరభ్కు ఆమె జారిపోతున్నది తెలియలేదు. నెమ్మదిగా పక్కకు చేరి అతని పక్కనే పడుకొని ప్రశాంతంగా చిన్న పిల్లాడిలా నిద్రిస్తున్న సౌరభ్ నుదుటిపై పడిన తడి జుట్టు ఆమెకు మరింత ముద్దుగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.